హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాంక ఫ్యామిలీ విలాంగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి. ఇది ఫస్ట్ వీడియో రిలేటివ్గా సెకండ్ వీడియో అండి. 7 శనివారాల వ్రతం యొక్క పూజా విధానంది. ఫస్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను, దానికి లింక్. ఇది సెకండ్ వీడియో అండి. చూడండి, ఆ రోజు 7 శనివారాల వ్రతం రోజు ఫస్ట్ వీడియో కదా, దాని తర్వాత వీడియో చూడండి. అంతా ప్రిపరేషన్ అన్నీ చేసుకొని దీపాలు వెలిగిస్తున్నాను. అన్ని దీపాలు పిండి ప్రమిదలు 7 ఒత్తులు పెట్టుకున్నాను. 7 ఒత్తులు పెట్టుకొని అలా పూజ చేసుకున్నానండి. చూడండి, పూజ చాలా బాగా కుదిరింది ఈసారి. 4th వీక్ కదా, 3 వీక్స్ బాగా అలవాటు అయిపోయింది నాకు. ఈ 7 శనివారాల వ్రతానికి విశిష్టత ఏమంటే, ఏదైనా మనకి ఇంట్లో కోరికలు ఉంటే నెరవేర్చుకోవాలంటే ఈ 7 శనివారాల వ్రతాన్ని 7 శనివారాలు చేసుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ముడుపు కట్టుకొని మన తిరుమలకు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ముడుపుని చెల్లిస్తే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. అంత విశిష్టత ఉంటుంది ఈ 7 శనివారాల వ్రతానికి. నాకు కూడా ఏదో చేయాలనిపించి, మనసు కనిపించి నేను చేస్తున్నానండి. చూడండి, ఈసారి 4వ వారం కదా, బాగా అలవాటు అయిపోయింది, నాకు వచ్చేసింది. కలియుగ దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అండి. అలా పూజ చేసుకుంటూ మనం ఆయనని పూజిస్తూ ఉండాలి. అలాగే నేను మనం ఏ వ్రతం చేసినా ముందు గణపతి పూజ చేసుకుంటాం కదా, గణపతి పూజ చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని మళ్ళీ కుంకుమార్చన అన్నీ యూట్యూబ్లో వస్తాయండి. మనం కొట్టే మంత్రాలు అని 7 శనివారాల వ్రతం యొక్క మంత్రాలు అంటే అది పెట్టుకొని 1 అవర్ దాకా ఉంటుందన్నమాట. అట్లా మనం దీపాలు వెలిగించేసి అన్నీ బాగా చెప్తారు. దాంట్లో బాగా అన్నీ అక్షింతలు, కుంకుమార్చన, అన్నీ నైవేద్యాలు అన్నీ వాటి గురించి చెప్తారనమాట. అట్లా బాగా చెప్పి మనము ఎంత మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో మనం చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఉన్న వాటిలో చేసుకోవచ్చు. పెద్ద అలా చేయాలి ఇలా చేయాలని ఏముండదన్నమాట. మనం ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. మనము ఎంత బాగా కుదిరింది చూడండి ఈ 4వ వారం. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.